శంకర్ నా పేరు. శంకర్ శంకర్ పైల్వానా ఒట్టి శంకర్? పైల్వాన్ ఏం కదే, గౌడ్సే. ఏం చేస్తావు, కులవృత్తి చేస్తావా లేకపోతే కులవృత్తి చేసినా వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తా. ఎట్లుంది మరి వ్యవసాయం మంచి నడుతుందా? ఇక నడుతుంది, గట్టే నడుతుంది. పెట్టి వాళ్ళకు తిప్పలు కాబట్టి వీళ్ళు ఇచ్చేది ఇస్తలేపాయి. అరే పెట్టుబడి ఇస్తలేరని పెట్టుబడి ఇస్తారా? మనకు ఏమైనా రైతు బంధు చేస్తారా? మన ఏమైనా అప్పుల వాళ్ళకి కొంతమంది దేనే తెరలేడా అప్పులు అందరికి రాలే. రుణమాఫీ అనేది అందరికి రాలే. 2 లక్షలు అంటారు. ఇంకా కొంతమంది ఏ రేటు ఉన్నాయి అందరు ఎదురు చూడబట్టి ఫ్రీ బస్ చేయడం అని అందరు పోతలేరు. పని పాటలు ఉన్నోళ్ళు లేని వాళ్ళు పోతారు. అంతేనా? మరి పని పాటలు లేని వాళ్ళు ఎట్లా అంటావు? ఇప్పుడు సిద్దిపేట లేదన్నా షాపింగ్ మళ్ళీ పని చేయాలి, జర చదువురానే ఉంటుంది. ఫ్రీగా బస్సులో పోతే సిద్దిపేట పోతే వస్తే నెలకు 3-4 వేలు మిగులుతాయి. అట్లా వాళ్ళు ఇవ్వాలి కదా. అట్లా అయ్యో నెలకు 3-4 వేలు 10,000 ఎంత కొంత ఇస్తేనే మిగిలేదు కదా. ఆడొక 10,000 జీతం అనుకుంటే కనీసం 8,000 ఇచ్చిన ఆడోళ్ళకి ఇటుకెళ్ళి 3-4 వేలు బస్ కిరాయిలు మిగులుతాయి. 8,000 బస్సు ఫ్రీ అయింది కదా. అట్లా పని చేసుకుంటే మేలే కదా. మేలే 6,000-7,000 ఇస్తారు. అక్కడ సురభి హాస్పిటల్ అది ఆడికి పోతే 6,000-7,000 ఇస్తారట. ఇక బస్ ఫ్రీ 6,000-7,000 కూడా ఇప్పుడు పోతారు. జర దూరమైనా సరే పోయేస్తారు. సరే బస్సు ఫ్రీ ముచ్చట అవన్నీ ఇచ్చిపెడదాం. కానీ కొత్తగా మీ హుస్నాబాద్ నుంచి ఫస్ట్ టైం మంత్రి అయ్యాడు పొన్నం ప్రభాకర్ గారు. ఎట్లుంది అంటే హుస్నాబాద్కు ఏమన్నా ఇక అవకాశం? మాకు డెవలప్మెంట్ పొన్నం ప్రభాకర్ మాకు మంచిగా డెవలప్మెంట్ వరకు డోకలేదు. మాకు బస్సులు అన్ని రకాలు అన్ని మంచిగా ఉన్నాయి. మాకు మంచిగా చేస్తాను పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ మంత్రి ఆయనే, బీసీ సంక్షేమం ఆయనకు ఉన్నాయి కదా. మరి ఇన్ని అంటారు, మరి ఇండే తత్తలే. మరి ఇంటి గురించి లేని వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తారట. అదేనే మండలంలో దేనికి మన డిస్టిక్ లెవెల్ 3,000 ఇండ్లు అట. 3,500 ఒక నియోజకవర్గాన్ని 3,500 అంటే మరి చాలా మంది కొంతమంది ఇండ్లు లేని ఉన్నారు. ఇండ్లు లేని వాళ్ళకి వస్తాయట. అదే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కటి వస్తాయట. అదే సార్. అంటే ఓవరాల్ గా మీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విషయంలో నాకు పర్వాలేదు. పొన్నం ప్రభాకర్ మాకు మంచిగా చెప్తాను. ఏమన్నా ఇప్పుడు ఈసారి అభివృద్ధి జరుగుతాయని ఆశిస్తురా? ఇప్పుడు ఏమన్నా హుస్నాబాద్ ఏమైనా మారుతుందా? ఇప్పుడు మంచిగా చేసింది. ఇప్పటికైతే మాకు బస్సులు ప్రయాణం మంచిగా ఉన్నది. మన బస్ స్టాండ్ అంటే డిపోలు అంటే అన్ని రకాల సౌలతులు మంచిగా ఉంది. బస్సు రాష్ట్ర మంత్రుడు ఉంది. మీ హుస్నాబాద్ వరకు పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు? ఇప్పుడు అదే చేసిండు. బస్సు ప్రయాణాలు అయితే మంచిగా ఉంది అందరికి. ఇంకా ఉన్నదా? ఆశ ఉన్నది, ఆలోచన ఉంది. చేస్తాడు. మంచి వ్యక్తేనా పొన్నం ప్రభాకర్? మంచిగా వచ్చేటోడు ఊర్లో కలిసి చూసిపోతాడు కదా. వస్తాడు. అంటే ఇప్పుడు పదవి రాకముందు ఎట్లున్నాడు, మంత్రి పదవి వచ్చినాక ఏమైనా మారాడు? పదవి రాకముందు ఏమో ఏనాడో రాకపోతే వచ్చేది. కానీ ఇప్పుడైతే మంచిగా వచ్చి చూసుకుంటూ పోతే అన్ని రకాల మాట ఇంకా మంచిగా తిరుగుతాడు. అంతేనా? చేస్తే మొత్తానికి పొన్నం ప్రభాకర్ గౌడ్ తోడైతే టెన్షన్ లేదు. ముచ్చట కొన్ని ఉన్నాయి అట్లా. కానీ మీ నియోజకవర్గం వరకు అయితే టెన్షన్ లేదు, మంచిగానే ఉంది. కొత్తగా చదువుకున్న వాళ్ళు ఓట్లేసి చదువుకున్న వాళ్ళు పని చేస్తారు. మీరు ఓటాకు ఉన్నది. చదువుకొని ఇంట్లో ఎవరిని ఆధారం పెట్టాలి కదా. చదువుకున్న వాళ్ళకు చదివి ఇంట్లో ఉంటారు. ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక ఇచ్చిందట 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. కానీ ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చినాక ఇస్తుంది. పోయిన సర్కార్ ఇవ్వలేదని అంటుండు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా? రాలే. కొత్త సర్కార్ వచ్చినాక వచ్చినాయి అంటారు ఎవరన్నా? ఏమంటారు? అంటున్నా నీకు తెలివంది ఇది పట్టినావా? అంతేనా? తెలివంది ఇది పడతావా? సరే కానీ పింఛన్ పైసలు వచ్చినాయా? ఏం చెప్తున్నావు పింఛన్ పైసలని? నేనా? ఇగో రోగం నొప్పులకు మీ పెద్ద మనుషులు అందరికి అట్లా చెప్తారు. పైసలన్నీ దాచి పెడతాం, మిత్తిలకి ఇస్తారు. ఎవరు? మా ఫోటోకి సరిపోదు కానీ ఇంకా మిత్తిలకి ఇస్తాము. ఇగో కండ్ల ఆపరేషన్, మోకాళ్ళ నొప్పులు ఈ మందులకే సరిపోతాను. పిల్లలు మంచిగా చూసుకుంటారా? నేను ఇక చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? గదే అంటున్నా. కన్నోళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? గదే అంటున్నా. మరి కాదు పింఛన్ పైసలు వస్తున్నాయి కదా మరి మంచిగా బరాబర్ అయితే. మరి 4,000 అని అవి 4,000 అని రేవంత్ రెడ్డి 4,000 అనే 25 ఏళ్ళకు చదువుకున్న వాళ్ళకు 2,500 అనే ఇవన్నీ చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఏది? అబ్బో నీకు అన్నేరికి నేను ఒక ముచ్చట అడుగుతాను, చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ ని పెద్ద కొడుకు అనుకుందాం, రేవంత్ రెడ్డి చిన్న కొడుకు అనుకుందాం. చిన్న కొడుకే. ఆ పెద్ద కొడుకు మొత్తం ఉన్నాయని అప్లపాలు చేసి గతిని సంతానం చేసిపోయిన అనుకో, చిన్న కొడుకు దాన్ని దూరైనా వద్దా అట్లా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు చిన్న కొడుకు కడతాండా? ఏమైనా కట్టం చేసి చిన్న కొడుకు కట్టం చేసి కడతాండా? ఎట్లా అడిగినా నువ్వు వినేటట్లేదు కదా. అగో ఇప్పుడు చిన్న కొడుకు కట్టం చేసి కడతాండా? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే ముసలోళ్ళకు అట్లా చేస్తారు. ముసలోళ్ళకు
గుడ్డోళ్ళకు కుంటోళ్ళకు 4,000 చేసిండు ఆయన కేసీఆర్. అందరికి చేసిండా? అందరికి చేయాలి. అందరికి చేయాలి. ఆయన ఇంత పింఛన్ చేసిండు. ఇంత లేని వాళ్ళకు మాసంటి వాళ్ళకు గరీబ్ వాళ్ళకు కసికట్టి భూమి లేదు. ఇంత బియ్య పిత్తులు చేసిండు. మరి ఈయన ఏం చేసిండో చెప్పగలను. మరి నేను వచ్చి ఏడాది అవుతుంది కదా అంటుండు, నీ దండం పెడతావా ఇంకో 4-5 ఏళ్ళు ఉంది కదా ఆధార్ కానీ చెప్తా అంటుండు. మరి చదువుకునే పోరగాళ్ళకు 10,000-25,000 ఇస్తా అని చెప్పేయ్యా. నిరుద్యోగ వృత్తి అడుగుతుంది అవ్వ చూసిరా, పెన్షన్ కాదు నిరుద్యోగ వృత్తి. ఇవన్నీ చెప్పిండా చెప్పలేదా రేవంత్ రెడ్డి? చెప్పిండా చెప్పలేదా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కత్తి అడుగుతావా? ఎవరు రేవంత్ రెడ్డి కత్తి అడుగుతావా? అడిగితే ఏం భయమా? కొడతాడా? ఏ గాయనది కొడతాడు కానీ ఈ ఆధారం లేని వాళ్ళకి ఏమన్నా ఆధారం పెట్టన్నా అయ్యా చెప్పు. మాకు కచ్చికాడి భూమి లేదు, చదువుకుందామంటే పిల్లలకు పైసలు లేవు. నువ్వు 2,500 ఇస్తా అని చెప్పి బొంకిచ్చి బొర్రిచ్చి ఓటు వేయించుకున్నావు. మరి ఏది చదువుకున్న పిల్లలకు 2,500 ఇస్తా అన్నావు. నిజమా అబద్ధమయ్యా? సరే ఇప్పుడు జర ఈ 3-4 ఏళ్ళ మొత్తం ఆయన చెప్పినాయని నువ్వు అడిగినాయని చేస్తే ఓకేనా నీకు? ఓకే. చదువుకున్న పిల్లలు దండలాడుతాండ్రు. ఇంట్లో వెళ్ళక ఇంట్లో ఇప్పుడు అయ్యవ కట్టం చేస్తామంటే ఖచ్చితంగా భూమి లేదు. కైకిలు చేస్తే వాళ్ళ పొట్టకు సరిపోదు. ఈ పిల్లలు చదివిస్తామంటే లేపాయి. నువ్వు 2,500 వేస్తా అన్నావు పిల్లలకి. ఏది మరి? మాకు పిచ్చినత్త చాలని పెద్ద మనుషులను చూసినా కానీ పోరాళ్ళకు ఉద్యోగాలు రావాలని అడిగినావు అవ్వ.